హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడైతే మా ఇంట్లోకి న్యూ ఎలక్ట్రానిక్ ఐటమ్ వచ్చేసిందనమాట. అదే గీజరు. సో గీజర్ పెట్టిస్తున్నాము. చాలా చాలా కష్టమైపోతుంది ఇంట్లో. అంటే కంపల్సరీ నాకు డైలీ ఉండాలి హాట్ వాటర్, రిషికి ఉండాలి. సో అందుకు డైలీ అంటే హీటర్ ఉండేది నార్మల్గా ప్లగ్కి పెట్టి బకెట్లో అలా పెడతారు కదా. సో అది ఇప్పుడు కొంచెం డేంజర్ అనేసి మళ్ళీ ఇప్పుడు గీజర్ ఫిక్స్ చేయించేస్తున్నారనమాట మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి రిషికి ఎగ్జామ్ జరుగుతుంది. ఏం ఎగ్జామ్ అని అంటే, అక్కడ బెంగళూరు నుంచి వాళ్ళ మ్యామ్ క్వశ్చన్ పేపర్స్ పంపిస్తుంటే నేను అదే క్వశ్చన్ పేపర్ని మామూలుగా ఒక మామూలు రఫ్ బుక్లో పెట్టేసి ఇచ్చానమాట. సో జస్ట్ తను రాసేసిన తర్వాత అది మళ్ళీ పిక్ తీసి పంపించేయడమే. ఆల్మోస్ట్ అన్ని బేసిక్ రిషికి వచ్చు. అయినా సరే కొంచెం రివైజ్ చేయించినట్టు ఉంటుంది. అండ్ ఒకసారి మనం అలా ఎగ్జామ్ కూడా రాసినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి అలా పంపించమని చెప్పాను. వాళ్ళు పంపించారు. అండ్ రిషి కూడా ఎగ్జామ్ రాస్తుంది. అండ్ ఇందులో తనకి అంటే రోజుకి ఒక పేపర్ అనమాట, రోజుకి ఒక పేపర్ అలాగా. సో నాకు ఫ్రీ ఉన్న టైంలో, రిషికి ఇంట్రెస్ట్ ఉన్న టైంలోని ఇలా రాసేసి పంపించేస్తున్నాము. అండ్ కొన్ని ప్రింట్అవుట్స్ కూడా తీపించాను. సో దట్ ప్రింట్అవుట్స్లో కూడా మ్యాచింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటివి అనమాట. అయినవి నేను రాసి ఎగ్జామ్లో ఇస్తున్నాను. లేదు అంటే తను ఇలా మొబైల్లో చూసుకొని చెప్పడం, ఇలా క్వశ్చన్ పేపర్స్ పంపిస్తున్నారు అనమాట మొబైల్కి. వాట్సాప్లో సెండ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఓవరాల్ నేను ఇలా వీడియో రికార్డ్ చేసేసి తను చెప్తున్నప్పుడు వాళ్ళ మ్యామ్కి పంపించడం అన్నీ చేశాను అనమాట. సో బాగుంటుంది కదా, తనకు కూడా ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది రిషికి. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ పఫ్ తెప్పించుకున్నాను అనమాట. నాకు చెప్పాను కదా ఇప్పుడు ఏమేమి తినాలనిపిస్తుందో అన్నీ తినేస్తున్నాను. సో దగ్గు తగ్గిన తర్వాత, దగ్గు కంప్లీట్గా తగ్గింది అని తెలిసాక అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీ టైం, ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఇలా కొంచెం వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ పఫ్ కానీ, కర్రీ పఫ్ కానీ, లేకపోతే ఏదో ఒకటి కొంచెం వేడిగా తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకోవడం కానీ, బయట నుంచి తెప్పించుకోవడం కానీ జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. భోజనం చేసే టైం అనమాట. మమ్మీ నా కోసం ఏంటిది ఎగ్ ఉక్కురు, ఇంకా ఎగ్ ఉక్కురు అంటే తెలుసు కదా, ఎగ్ బుర్జీ అది చేశారు. అండ్ ఇంకేంటి పాలకూర పొటాటో కర్రీ. సో ఆ రెండు అనమాట ప్రజెంట్. అండ్ చపాతీ, కొంచెం రైస్. సో డిన్నర్కి అది ప్రజెంట్ అయితే ఇంకా నేను తినలేదు, చపాతీ అవుతుంది. ఈలోపు మా డాడీ వచ్చారనమాట. ఇంకొక 1 వీక్లో నా డెలివరీ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏమీ పెట్టరు, ఏం తినడానికి ఉండదు. ఓన్లీ సెలెక్టెడ్ అంటే చాలా తక్కువ అనమాట తినేవి. అండ్ అందులో ఇదైతే అసలు తినరు. సో ఇది మ్యాంగో అనమాట. సూపర్గా చాలా రోజుల నుంచి ఎప్పుడు వస్తాయో అని వెయిట్ చేసి ఇంక ఈరోజు కనిపించగానే మా డాడీ తీసుకొచ్చేసారనమాట. ఓన్లీ ఫర్ మీ. వీళ్ళంతా ఉగాది వచ్చే వరకు తినరంట. నాకు ఉగాది వచ్చేలోపు డెలివరీ కూడా అయిపోతుంది. సో అందుకు కనిపించగానే తీసుకొచ్చేసారనమాట. సో నేనైతే మ్యాంగోని ఎంజాయ్ చేస్తున్నాను. ఆగట్లే మౌత్ వాటరింగ్. సో అందులో ఏవో కొన్ని తినకూడదంట మ్యాంగోస్లో కూడా. కొన్ని ఈ పండు తినొచ్చు అనమాట, సూరన్ రేక్ అంటారు కదా. సో ఇది తినొచ్చు అంట. సో ఇదైతే స్వీట్గానే ఉంది. టేస్ట్ చేసేసాను. అంటే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట తినడం. సో మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మ్యాంగో అది తినడానికి అవ్వదు. సో ఫైనల్లీ దీని తినడం కోరిక కూడా అయిపోతుంది. సో మ్యాంగో తింటానో లేదో. మార్చ్లో డెలివరీ, రిషి టైంలో కూడా అంతే. రిషి టైంలో టేస్ట్ కూడా చేయలేదు. మార్చ్ 5th అయిపోయింది కదా. సో ఆ టైంకి ఇంకా రాలేదు. ఇప్పుడు కొంచెం మార్చ్ ఎండింగ్లో కాబట్టి ఇప్పుడు ఇంకా వస్తున్నాయంట. ఇంకా అంటే ఇది కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 15 days 20 days తర్వాత బాగా వస్తాయి అన్నమాట. సో ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంకేం కావాలి, ఇంకేం తినాలనిపిస్తుంది అని అడుగుతునేవారు. లాస్ట్ 9th month కదా, మళ్ళీ ఆ క్రేవింగ్స్ ఉండకూడదు అంటారు కదా, మళ్ళీ తినలేదు అన్న రిగ్రెట్ ఉండకూడదు అనేసి తెప్పించేశారు మా మమ్మీ నా కోసం మాత్రం. వీళ్ళందరూ ఇప్పుడే తినరంట, ఉగాది అయ్యాక తింటారంట. సో నేను మాత్రం ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని తినేసాను. అండ్ ఇక రిషి ఏమో ఏదేదో ఆడుతుంది. అంటే కొంచెం తనకి తోచిన ఆట, చాలా ఆట పిచ్చి ఎక్కువ అనమాట. మళ్ళీ శ్రీకాంత్ వచ్చినప్పుడు కూడా నేను కొన్ని కుకింగ్ సెట్ అది తెప్పించాను, అంటే అక్కడ ఉన్నవి. సో మొత్తం ఎక్కువ కుకింగ్ సెట్తోనే ఆడుకుంటుంది. ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, పిల్లలు వచ్చినప్పుడు కానీ అలా ఆడుకుంటుంది అనమాట. అండ్ మమ్మల్ని కూడా కూర్చొని ఆడమంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన ఆంటీ గారెలు చేసి ఇచ్చారు, మొక్కజొన్న గారెలు. యాక్చువల్లీ తినాలనిపించింది ఇది, కానీ అది ఎప్పుడో అనిపించింది, కానీ మళ్ళీ అనుకోకుండా ఆంటీ చేసి ఇచ్చారు. సో హ్యాపీగా తినేసాం అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి డిన్నర్కి చపాతీ విత్ ఎగ్ బుర్జీ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు ఒక డిబ్బీ తీసుకొచ్చారనమాట. ఇలాంటి డిబ్బీ చూసి ఎన్ని రోజులు అయిందో. సో ఇదేంటంటే దేవుడి దగ్గర పెడతారనమాట మమ్మీ, డబ్బులు అది అలా చేంజ్ అలా వేయడానికి. సో క్యూట్గా అనిపించింది. మామూలుగా నార్మల్గా మట్టిగా మేము
ఇలాంటి పెయింటింగ్స్ అవి లేకుండా వచ్చాయి. ఇప్పుడు పెయింటింగ్స్ కూడా వేశారు కదా, కలర్ఫుల్గా ఉందన్నమాట, బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఇది రిషి బర్త్డే రోజు, మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఒక స్వీట్ చేశారు. అంటే ఇది కూడా తినాలనిపిస్తుంది అని చెప్తే ఆ రోజు ఇంకా మాకు హెల్ప్ చేశారనమాట. మా పిన్ని చంద్రకాంతులు స్వీట్ రెసిపీ చేస్తున్నారు. సో ఇదేంటి అంటే పెసరపప్పు ఉడకబెట్టేసి దాంట్లో బెల్లం వేసేసి కొంచెం యాలకి పొడి వేసి మొత్తం అంతా కూడా దగ్గర పడే వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో దట్ అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిన తర్వాత దాన్ని మనం వేరే ప్రాసెస్లో తీసుకెళ్తాము. యాక్చువల్లీ నాకు ఇది ప్రాసెస్ ఎక్కువ అంటే ఓన్లీ తిప్పడమే మెయిన్ అనమాట. ఇది బాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి, అలాగా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా తిప్పుతూ ఉండాలి. సో ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ, అప్పుడెప్పుడో తిన్నాను నా చిన్నప్పుడు. సో ఎలా ఉంటుందో మళ్ళీ టేస్ట్ చేయాలనిపించింది. సో అందుకు చేస్తారు కొంచెం క్వాంటిటీకి. సో ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక క్లాత్లోని ఫ్యాన్ కింద పెట్టేశారనమాట. ఇది కొంచెం డ్రై అవ్వాలి. డ్రై ఇన్ ద సెన్స్ అంటే స్టిక్కీగా ఉండకూడదు అనమాట, కొంచెం బాగా డ్రై అవ్వాలి. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి కూడా అంటే అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఓకే బాగా వచ్చింది. కానీ ఎఫర్ట్స్కి చాలా మెచ్చుకోవాలి. బికాస్ చాలాసేపు నించొని తిప్పి ఈ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చారనమాట. చాలా ఓల్డ్ ట్రెడిషనల్ మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను అక్కడ అప్పుడు చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు తినాలనిపించింది కాబట్టి నా కోసం చేస్తున్నారనమాట. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అంటే క్యూబ్స్ లాగా కటింగ్ చేసేసుకొని దెన్ ఈ క్యూబ్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే, ఇంకేం లేదు. చాలా సింపుల్ అనిపిస్తుంది, బట్ ప్రాసెస్ కొంచెం సింపుల్ రెసిపీ కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట. జస్ట్ అది డ్రై అవ్వడానికి కానీ అది తిప్పేటప్పుడు అలాగా అడుగంటుకుపోకుండా తిప్పడం కానీ అదంతా కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇది చూడండి, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో కొంచెం డ్రై అయి ఉంటే బాగుండేది. అయినా సరే కొంచెం బెల్లం అది చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ అయితే మాత్రం మనం ఫ్రై చేసినప్పుడు డార్క్ కలర్ వచ్చేస్తాయంట. సో బెల్లం కరెక్ట్గా ఉంటే మంచి లైట్ కలర్లో ఉంటాయంట. సో ఏదో అలా ట్రై చేశారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ టీ తాగుతున్నాము, ఇన్ ద మిడిల్ టీ టైం అనమాట అది. సో డ్రై అయ్యాయి కదా, సో ఇప్పుడు అది ఆ క్యూబ్స్ తీసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పెసరపప్పు కదా కొంచెం హెల్దీ, అండ్ బెల్లం కూడా వేశారు కాబట్టి ఐరన్ మంచి కంటెంట్ ఉంటుందన్నమాట ఇందులో. సో హ్యాపీగా చంద్రకాంతులు అయితే తినేసాను. ఈ కోరిక కూడా తీరిపోయింది. సో ఈ ప్రెగ్నెన్సీ నాకు మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఛాన్స్ వస్తుందో తెలియదు, కానీ అడిగినవన్నీ చేస్తున్నారు. సో ఇదే మంచి టైం అనుకొని ప్రతి ఒక్కటి అంటే అవైలబుల్గా వాళ్ళు చేయదగినవన్నీ అలా అడుగుతున్నారు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ టేక్ కేర్.